గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు, మినిమం ఇవి ఉండాలి సామాగ్రిలు అయితే, అలాగే పూజా విధానం కూడా, అంటే చిత్రపటం పెట్టుకోవాలి, మరి కలశం పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, అలాంటి వివరాలు ఏమైనా స్పెసిఫిక్ గా ఉన్నాయా గురుగారు? ఇంట్లో చేసుకునే వాళ్ళు ఈ మాత్రంగా చేసుకోండి చాలు, హడావుడి చేయకుండా. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క నవరాత్రి విధానాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు కలశం పెట్టుకునే ఆచారం ఇంట్లో ఉంటే కలశం పెట్టుకోవచ్చు. లేదు అంత ఆచారం మాకు లేదండి అన్నప్పుడు చిత్రపటానికైనా కానీ పెట్టుకొని పూలమాల వేసి ఈ విధానంగా అమ్మవారికి ఆరాధన చేయవచ్చు, తప్పులేదమ్మా. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా చేయొచ్చమ్మా. ఇందులో స్త్రీ పురుష భేదం అంటూ లేదు, ఎవరైనా చేయొచ్చు. గురుగారు, మరి ఇప్పుడు ఈ సంవత్సరమే మేము ప్రారంభిస్తున్నామండి, ఇంతకు ముందు మాకు తెలియదండి, కానీ ఈసారి ఎందుకో చేయాలని కంకణం కట్టుకున్నామండి అని అంటూ ఉంటారు. అలాంటి వారు ఈ సంవత్సరం ప్రారంభించవచ్చా? తప్పకుండా దీని విషయం గురించి కూడా మీకు తెలియజేస్తాను. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ సంబంధించినటువంటి వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందించాలి. ఎందుకంటే ఏ సమస్యకైనా పరిష్కారం రెండు రకాలు, దైవ పరిష్కారం, మానవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే మీకు మీరుగా చేసుకోగలిగినటువంటి పూజలు. దైవ పరిష్కారం అంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించదలిచేటువంటిది. కాబట్టి మీ యొక్క జాతకంలో ఎటువంటి సమస్యలున్నా, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలున్నా 24వ తారీఖు రోజున సాయంకాలం ప్రధానంగా ఏకాదశి తిథి వస్తుంది. ఆ రోజున విశేషంగా అనురాధ నక్షత్రం ఉంది. ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి విశేషమైనటువంటి వారాహి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, ధూమవతి, రాజశ్యామల హోమాదులు జరిపించి వారాహి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సో గురుగారు చేస్తున్న ఈ పూజల్లో కనుక మీరు పాల్గొనాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యొక్క గురుమూఢమి కూడా ప్రారంభమవుతుందమ్మా. కాబట్టి ఎప్పుడైతే ఈ గురుమూఢమి ప్రారంభమవుతుందో ఈ సంబంధించినటువంటివి కొత్తగా పట్టుకునేటువంటి వాళ్ళకి మాత్రం పనికిరాదు. ఇంతకు ముందు చేసుంటారు, గత సంవత్సరం 2025లో చేశారు, 24లో చేశారు, అప్పుడు మళ్ళీ ఈ 26లో కూడా కంటిన్యూ చేయొచ్చు. కానీ కొత్తగా పట్టుకోవాలి, కొత్తగా చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయకూడదు. అయితే మరి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఈ సంవత్సరం అయితే పనికిరాదు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అంటున్నారు, బట్ చేయాలనే కోరిక అయితే ఉంటుంది కదా గురుగారు చాలా మందికి. మరి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా వారాహి అమ్మవారి పూజలు చేసుకోవడానికి? కేవలం సొంతంగా పూజ చేసుకుంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంత మాత్రం చేత కోరిక ఉండి చేసుకోలేని అవకాశం, ఎందుకంటే గురుమూఢం ఉంటుంది కాబట్టి మధ్యలో. మరి ఎలా దీనికి సంబంధించినటువంటిది చేసుకోవాలి? ఇక్కడ మీకు కొన్ని పూజాది నోములు వ్రతాల్లో స్వయంగా చేసుకున్నా, పాల్గొన్నా, ఆ పూజాది కార్యక్రమాలకి మనవంతు సహాయం చేసిన ఫలితం అని మనకు పురాణాల్లో ఉంది. కాబట్టి ఎక్కడైతే వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ పూజ సంబంధించిన ద్రవ్యాలు కొనుగోలు చేసి ఇవ్వండి. లేదా వారాహి అమ్మవారి దేవాలయాల దగ్గరలో ఉంటుంటాయి, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఖచ్చితంగా వారాహి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటుంటారు. అప్పుడు ఈ సంబంధించినటువంటి విధానంగా చక్కగా అమ్మవారి దేవాలయంలోకి ఏదైనా సామాన్లు అవి ఇచ్చవచ్చు. లేదు ఎలాగో 24వ తారీఖు జూలై రోజున మన పీఠమాధ్వర్యంలో జరుగుతున్న వారాహి నవరాత్రులు అవకాశం ఉంటే అందులో గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. రైట్ గురుగారు, వీళ్ళు చేసుకోవాలి వీళ్ళు చేసుకోకూడదు అంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా? అంటే పూర్వ సువాసినులు కానివ్వండి, లేదంటే నిండు గర్భవతులు కానీ వారాహి నవరాత్రులు చేసుకోవచ్చా? మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి, మరి ఈ సంవత్సరం చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటారు. లేదంటే మా వారు పోయినంత మాత్రం నేను చేసుకోకూడదా, నాకు బాగా సెంటిమెంట్ అండి, అట్లా అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. పూర్వ సువాసినులు ఎవరైనా ఈ యొక్క పూజా విధానాన్ని ఇంట్లో పంచోపచార విధానంగా చక్కగా చేసుకోవచ్చు. ఇక గర్భవతుల విషయానికి వచ్చేసరికి మనకు శాస్త్ర ప్రమాణము, ఆచారం ప్రధానం. ఇక్కడ కొన్ని కుటుంబాలలో 5వ నెల నుంచి పురుడు సూతకం అని అంటారు, కొన్ని కుటుంబాలలో 7వ నెల. కానీ ఖచ్చితంగా 7వ నెల నుంచి అది అన్ని ప్రపంచవ్యాప్తముగా అందరూ కూడా పాటించేది 7వ నెల వచ్చినప్పటి నుంచి పురుడు సూతకం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏ గర్భవతులకైతే 6వ నెల ఉంటుండగా నడుస్తుండగా ఈ యొక్క నవరాత్రులు వస్తాయో వాళ్ళు చేసుకోవచ్చు. 7వ నెల పడిన తర్వాత మాత్రం వద్దు. కొంత ఆచారం ప్రకారం 5వ నెల గనక పడితే కొన్ని ఆచారంలో ఉన్నటువంటి వాళ్ళు
పురుటి సూతకంగా భావిస్తారు కాబట్టి అప్పుడు అది చేసుకోవద్దమ్మా. రైట్. కొంతమంది ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ చేశారు, ఆడవాళ్ళకి ఋతుక్రమంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో ఆపాల్సి వస్తుంది. మళ్ళీ ఆపిన చోట ఎలా గురుగారు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయకూడదా? లేదంటే సూదకాలు వస్తూ ఉంటాయి, ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే ఇంటికి సంబంధించిన వాళ్ళు, గోత్రానికి సంబంధించిన వాళ్ళు, మరణించిన వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు పూజ కంటిన్యూ చేసుకోవచ్చా, చేసుకోలేరా? ముఖ్యంగా దీక్ష కంకణం కట్టిన తరువాత 9 రోజుల పాటు సంబంధించినటువంటి, అంటే ఇది దీక్షా కంకణం అంటే ఎట్లా, ఒక యాగం జరుగుతున్నప్పుడు యాగానికి మాత్రం చెప్పబడి ఉంది, వివాహం జరుగుతుంది దీక్షా కంకణం. సో అటువంటి సందర్భంలో ఆ కంకణం తీసేంత వరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ కంటిన్యూ చేసుకోవడం. అయితే ప్రధానంగా స్త్రీలకి ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి ఋతుక్రమంగా. ఆ సందర్భంగా స్త్రీలకి ఈ చేసే క్రమంలో ముందుగానే కనబడి రజో దర్శనం అయిందనుకోండి, అంటే ఇంట్లో గనక శుచి నియమాలు గనక పాటిస్తూ ఉంటే ఆ పూజా మందిరం వైపు వెళ్లకుండా ఇంట్లో ఆ ఉన్న 3 రోజుల వరకు కూడా ఎటువంటి వస్తువులు తాకకుండా, ముఖ్యంగా వంటిల్లు తాకకుండా ఎలోన్గా ఒక ప్రదేశంలో ఉంటూ, అంటే దేవుడు గది సపరేట్గా ఉండి అలా అంటుంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా దాన్ని కంటిన్యూ చేయొచ్చు సంకల్పాన్ని. లేదు అటువంటి అవకాశం లేదన్నప్పుడు ఎప్పుడు రజో దర్శనం అవుతుందో అప్పుడు విరమించడమే మంచిదమ్మా. ఒకవేళ ఉదాహరణకి చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది, మొదటి రోజు చేసుకుంటారు, 2వ రోజుకి రజో దర్శనం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. 2, 3, 4, 5వ రోజు వదిలిపెట్టి 6, 7, 8, 9 రోజులు ఆ మిగతా రోజులు చేసుకోవచ్చు. ఈ 6, 7, 8, 9 రోజులలో 2వ తారీఖు వచ్చింది కాబట్టి 2 ఆల్రెడీ చేసి ఉంటారేమో పొద్దున పూట అనుకుందాం. అప్పుడు 3, 4, 5 3 రోజులు మిస్ అవుతుంది. ఈ 3 రోజులు మిస్ అయిన కార్యక్రమంలో 3 రోజులు చెయ్యాలి కాబట్టి ఈ యొక్క మిగిలిన తర్వాత 6వ రోజు నుంచి ప్రారంభిస్తారు కదా, అప్పుడు 6వ రోజుకి ఎక్కువ సమయం ఇంకొకసారి చేసుకోవడం, ఉదయం పూట సాయంత్రం పూట. 7వ రోజుకి ఎక్కువ, ఒక రోజు ఎక్కువగా. 8వ రోజుకి ఒక రోజు ఎక్కువగా చేసేస్తే ఆ కోల్పోయిన 3 రోజులు ఇందులో మనకు కవర్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పొద్దున సాయంత్రం 3వ రోజు పనికిరాదు. 4వ రోజు కేవలం ఇంటిని శుభ్రం చేసుకోవడానికే మాత్రమే శాస్త్రం అనుమతిస్తుంది, పూజ చేయడానికి కాదు. 5వ రోజే శుద్ధి అవుతుంది స్త్రీకి, కాబట్టి 5వ రోజున చేసుకోవచ్చమ్మా. గురుగారు, అసలు మినిమం టు మినిమం పాటించవలసిన, నేను దీక్ష కట్టుకున్నాను, కంకణం కట్టుకున్నాను, రేపటి నుంచి నేను వారాహి నవరాత్రులు చేయదలిచాను, నేను మినిమం పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? నేను 90. ఈ యొక్క 9 రోజుల పాటు ముఖ్యంగా వివాహం కాకపోయి ఉంటే ఇబ్బంది లేదు, వివాహమైన వాళ్ళు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఇక పురుషులు కూడా చేసే అలవాటు ఉంటుంది కాబట్టి ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, అలాగే ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా జీవితం చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, కోపతాపాలకి పనికిరాదు. అవకాశం ఉంటే ఈ యొక్క 9 రోజులు నేలపై నిద్రించదే మంచిది. ఈ యొక్క 9 రోజుల్లో గోళ్ళు కత్తిరించుకోవడాలు, జుట్టు కత్తిరించుకోవడాలు, సెలూన్ షాప్కి వెళ్ళడాలు, గడ్డం గీసుకోవడాలు ఇవేవి చెయ్యకూడదు. అది ఈ నియమాలు పాటించుకుంటూ చేసుకోవాలి. అలాగే ఏటి సూతకం వస్తే, అంటే మన సూతకంలో అనేటువంటిది ఉంటుంది, అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు బంధువులు, దగ్గర బంధువులు, కాబట్టి రక్త సంబంధీకులు అయితే 11వ రోజు శుద్ధి అవుతుంది. కాబట్టి 11వ రోజు వరకు కూడా పూజ చేయకూడదు, కాబట్టి అక్కడితో విరమించడం ఉత్తమం. ఇక కొంతమంది చనిపోతే, ఇప్పుడు మేనమామలు చనిపోయారు 3 రోజులు ఉంటుంది, అమ్మమ్మలు చనిపోయారు, ఇట్లా అంటే కొంతమంది చనిపోతే 1.5 రోజు, కొంతమంది చనిపోతే స్నానంతోనే శుద్ధి అయ్యేటువంటిది ఉంటుంది కుటుంబాలలో. కొంతమందికి 3 రోజులు పక్షిని అని అంటారు, ఇలా ఉంటుంది. కాబట్టి దగ్గరలోని మీకు మంచి బ్రాహ్మణుల్ని సంప్రదించి వాళ్ళకి ఇలా పోయారు, ఇగో ఎన్ని రోజులు ఉంటుంది మాకు, అన్ని రోజుల వరకు చేయకుండా ఉండి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రారంభించుకోవచ్చు. గురుగారు, అంటే ఏదైనా పుస్తకాన్ని ఫాలో అవ్వాలా? అసలు ఏం తెలియని వాళ్ళు అసలు ఏం చేయాలి గురుగారు? చిత్రపటం పెట్టుకుంటాం, పూజ చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటాం, నైవేద్యం పెట్టుకుంటాం, ఏదైనా మంత్రం పెట్టించాలా, శ్లోకం చెప్పాలా, లేకపోతే అష్టోత్తరం చదవాలా? ఖచ్చితంగా ఏం చేయాలి అంటారు? అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి, అదొక నియమం, పుస్తకం ప్రకారం మనం కథ చదువుకుంటాం, వెళ్తాం. ఇప్పుడు అలాగే వినాయక చవితి ఉందనుకోండి, అదో పద్ధతి కదా. అట్లా ఈ నవరాత్రులకి, గుప్త నవరాత్రులకి మనం ఏం ఫాలో కావాలంటారు? ఒక పుస్తకమా, శ్లోకమా, మంత్రమా, అష్టోత్తరమా? చక్కగా
ఈ అమ్మవారి పూజ చేసుకోవడానికి పంచోపచార విధానంగా చేస్తే చాలమ్మా. అంటే ఇప్పుడు అనేకంగా వారాహి విగ్రహాలు దొరుకుతున్నాయి, చిన్నపాటిదైనా కానీ చెక్కతో చేసిందైనా కానీ మంచిదే. ఇక్కడ ప్రధానంగా మారేడు వృక్షముతో అనగా మారేడు బెరడుతో చేసినటువంటి వారాహి అమ్మవారి విగ్రహం చాలా శ్రేష్టం. ఎందుకంటే వారాహి అమ్మవారు ఎవరో కాదు, లక్ష్మీ స్వరూపం. హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ రూప అవతారాన్ని ఎత్తినటువంటి స్వామిని వెతుక్కుంటూ వచ్చి వారాహి రూపంలో అమ్మవారి వివాహం చేసుకుంది. ఈ వారాహి వరాహమూర్తికి సమయం కాని సమయంలో దాంపత్యంలో ఉండడం వల్ల నరకాసురుడు జన్మించాడు. ఇది నరకాసుర వృత్తాంతం. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజ చేసేటప్పుడు చక్కగా చిత్రపటానికైనా వేసుకోవచ్చు, పూలమాల వేసి దీపారాధన చేసి ముందుగా సంకల్పం చెప్పుకునేటప్పుడు చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసుకుంటారు కదా, వినాయక వ్రతకల్పము లేదా వరలక్ష్మి వ్రతకల్పము పెట్టుకుంటే అక్కడ ఆచమనం చేసి తదనంతరం సంకల్పం, దేశకాలమాన సంకల్పం, మమ ఉపాత్త సమస్త దురితక్షేత్ర అదంతా చదవండి. తర్వాత అక్కడ ఇంకా అప్పటికి ఉత్తరాయణమే ఉంటుంది కాబట్టి ఆయనే దగ్గర ఉత్తరాయణే, ఆషాఢమాసం కాబట్టి గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసే శుక్లపక్షే ప్రతిపత్యం లేదా ప్రథమ్యాం తిథౌ, ఏ రోజైతే ఆ రోజు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి బుధవాసరే లేదా సౌమ్యవాసరే, పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి పుష్యమి నక్షత్రయుక్తే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ మమ జాతకరీత్యా సర్వగ్రహదోష నివారణార్థం మమ సంకల్ప సిద్ధ్యర్థం వారాహి పూజాం కరిష్యే, పంచోపచార విధానైన వారాహి పూజాం కరిష్యే అని చెప్పుకొని నీళ్లు వదిలిపెట్టి చక్కగా అమ్మవారి ధ్యానం ఒకటి, తర్వాత కొబ్బరి నీళ్ళు అమ్మవారి చిలకరించడం ఒకటి, తర్వాత అమ్మవారికి అర్చన మూడవది, అమ్మవారికి నైవేద్యం నాలుగవది, తాంబూలం ఐదవది. చాలు, పంచోపచార విధానంగా చాలు. ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇంత విధానంగా చక్కగా చేసుకోవాలి. అమ్మవారికి ప్రధానంగా పఠించాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనకు ఎప్పుడు కూడా బీజాక్షరాలు ఉపదేశం లేకుండా తీసుకోకూడదు. కాబట్టి అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని పలికితే ఎంత ఫలితమో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి యొక్క మంత్రం కూడా అంతే ఫలితం ఇస్తుంది. అది రోజుకి అవకాశం ఉంటే, భక్తి సమయం ఉంటే 1008 సార్లు లేదా కనీసం 108 సార్లు రోజుకైనా చేయాల్సిందే. ఏంటా మంత్రం అంటే ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చాలమ్మా. ఈ మంత్రం అందరూ విరివిగా కూడా చదువుకోవచ్చు కదా గురుగారు. గురుగారు ఇక 9 రోజులు ఇలా చేశాము, 9వ రోజు నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది గురుగారు, మరి ఉద్యాపన చెప్పుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా ఉదయం పూట చేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు 9వ రోజుకి సాయంకాలానికి ఉద్యాపన చేయవచ్చు. గురువారం అయింది, తదనంతరం శుక్రవారం వస్తుంది. అసలే లక్ష్మీ స్వరూపం అమ్మవారు. శుక్రవారం నాడు ఏ అమ్మవారిని ఉద్యాపన చేయకూడదు. కాబట్టి శనివారం నాడు దుర్ముహూర్తం అయిన తర్వాత సాయంకాలం పూట పూజ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో శనివారం నాడు ఉద్యాపన చెయ్యాలి. అందుకనే ప్రధానంగా 9 రోజులు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అంటే మనస్సు విధంగా చెప్తున్నాను, ప్రకృతి పరంగా వచ్చిన ఆటంకాలకు మనం ఏం చేయలేం అది, కానీ మానసికంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, శారీరకంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగి ఈ యొక్క వ్రత విధానాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళకి విజయమే వాళ్ళకి దక్కుతుంది. దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారిది. వారాహి నవరాత్రులు వచ్చేసరికి చాలా నియమమైనటువంటి జీవితాన్ని గడిపి చక్కగా నవరాత్రులు చేసుకున్నారు. మరి అంతకుముందు ఎప్పుడో పార్టీ పెట్టారు, 2013-15లోనో. అప్పుడు గెలవనటువంటిది పార్టీ పెట్టిన ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజ విధానం విశేషంగా చేసుకున్న తర్వాత మరి తన పార్టీలో ఎంతమందిని పెడితే అంతమందిని గెలుచుకోగలిగారు కదా. అమ్మవారి యొక్క ఆకర్షణ శక్తి అటువంటిది. కాబట్టి చక్కగా చేసుకోవచ్చమ్మా. ఎదుటి వాళ్ళకి నష్టం కలగకుండా మనం జీవితంలో బాగుండాలి అనే నియమనిష్టలతో చెయ్యాలి. ఇంతకుముందు అది ప్రధానం.
ఎందుకంటే అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి. ఇక అవకాశం ఉంటే చక్కగా చేసుకోవడం, లేదు అంటే ఎలాగో 24వ తారీఖు శుక్రవారం రోజున సాయంకాలం ఏకాదశి తిథి కూడా వస్తుంది. అప్పుడు మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి వారాహి నవరాత్రుల సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి వారాహి హోమము, బగడాముఖి హోమము, అలాగే ప్రత్యంగిర హోమము, రాజశ్యామల హోమము, ధూమావతి హోమము ఇలాంటివి జరిపించి వారాహి మాల మీకు పంపించడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. వారాహి నవరాత్రులకు సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.